మంత్రి నారా లోకేష్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా నోవెటెల్ హోటల్కు చేరుకొని సిఐఐ సదస్సుకు హాజరు కానున్నారు. అనంతరం మధురవాడ అదానీ గ్రూప్నకు డేటా సెంటర్ ఏర్పాటు నిమిత్తం కేటాయించిన కొండను సందర్శించే అవకాశం ఉంది. సాయంత్రం అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకొని నాయకులు కార్యకర్తలను కలవనున్నారు. మంత్రి నారా లోకేష్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా నోవెటెల్ హోటల్కు చేరుకొని సిఐఐ సదస్సుకు హాజరు కానున్నారు. అనంతరం మధురవాడ అదానీ గ్రూప్నకు డేటా సెంటర్ ఏర్పాటు నిమిత్తం కేటాయించిన కొండను సందర్శించే అవకాశం ఉంది. సాయంత్రం అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకొని నాయకులు కార్యకర్తలను కలవనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కన్నబాబు, చెప్పండి. ఈ రోజు మంత్రి లోకేష్ విశాఖలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఆయన స్కెడ్యూల్ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నగరానికి అయితే రానున్నారు. అయితే 8 గంటలకు సుమారుగా విజయవాడ నుంచి బయలుదేరి 9:30 ప్రాంతానికి అయితే ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే విమానాశ్రయం నుంచి నేరుగా నోవోటెల్లో చేరుకుని అక్కడ సదస్సుకు అయితే హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూడా అక్కడే ఈ సదస్సు పాల్గొంటారు. ఈ సదస్సుకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఇప్పటి వరకు అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సంబంధించినటువంటి ఆ సదస్సులో ఏవైతే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో నిర్ణయాలు అనంతరం కూడా ఆ మీడియా ముందుకు చెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అనంతరం అక్కడ నుంచి మధురవాడ వెళ్లి అదానీ గ్రూప్ సంబంధించినటువంటి డేటా ఏదైతే ఎయిర్పోర్ట్ నిమిత్తం సంబంధించినటువంటి కేటాయించినటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండను మొత్తం అంతా కూడా సందర్శించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి 5:30 ప్రాంతంలో ఏదైతే వైజాగ్ లో ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం చేరుకుని నాయకులతోనూ కార్యకర్తలతోనే కలిసి ముచ్చరించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా ఈ నెల 26వ తేదీన కూడా లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారికంగా అయితే కానీ అయితే లేదు. కానీ మంత్రి లోకేష్ ఏదైతే నిన్న రాత్రి ఇక్కడికి విశాఖ కూడా విజయవాడలో ఉన్నటువంటి కార్యక్రమాలు బిజీగా ఉన్నందున ఆయన ఈ రోజు విశాఖకు బయలుదేరి వస్తున్నటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. శాలిని, ఈ సిఐఐ సదస్సుకు సంబంధించి కూడా ఇక అదానీ గ్రూప్ నాకు డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఈ నోవోటెల్లో జరిగినటువంటి ఈ సిఐఐ సదస్సుకు సంబంధించి ఆ విషయాలు అయితే ఇప్పటికీ మీడియాకి ఎటువంటి సమాచారం అయితే ఇచ్చినట్టుగా లేదు. లేదా ఈ అదానికి సంబంధించినటువంటి ఏదైతే మధ్యాహ్నం మధురవాడ వెళ్ళి అక్కడ అదానీ గ్రూప్ కేటాయించినటువంటి డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒక కొండ అంటే డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఒక అయితే వెలిగిచ్చే గ్రూప్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి సందర్శించి ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి అంటే ఈ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించి కంపెనీలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ రకంగా సానుకూలంగా ఇదవుతుందనే దాని మీద అయితే అక్కడ వెళ్ళే అవకాశం తెలిసింది. అంటే ఈ సిఐఐ సదస్సుకు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే కనుక ఆ విషయాల్లో కొంత అయితే మెయింటైన్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సదస్సు అనంతరం కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టు ఉంది. థ్యాంక్ యూ కన్నబాబు.